హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక ప్రైవేట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ట్రెండింగ్ నడుస్తుంది. సో దాని మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. రాతలో లేని రాగమ్మ తిరిపినా పోనే పోతం డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అనే లింక్ ఉంటుంది, అది అల్క్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అల్క్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 92 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక లిరిక్స్కి వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 8.19 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందికి అయితే జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. తర్వాత మీరు ఇక్కడైతే ఏం చేయకండి, 8.19 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి 1 by 1 మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి రొటేషన్లో కీ యానిమేషన్ ఇచ్చి -10 చేసుకోండి. తర్వాత కొంచెం జరిపి +10 చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చేయండి. రొటేషన్లో వచ్చి -10 ఇచ్చి తర్వాత కొంచెం జరిపి +10. ఇలా అన్ని ఫొటోస్కి రొటేషన్ కీ యానిమేషన్ ఇచ్చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో కింద ఒక ఇంకో ఫోటో ఉంటుంది, దాని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయండి. తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. అన్ని ఫొటోస్కి ఈ ఒకటే ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.